అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాళ్ భాస్కర్, గైనకాలజిస్ట్, నెల్లూరు. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. పిల్లల కోసం ప్రయత్నం చేసే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డగా తీసుకుంటారు. మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనతో అపర్ణ ఉన్నారు. పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయింది. సో తన ఎక్స్పీరియన్స్, తన జర్నీని మనతో షేర్ చేసుకోవడానికి ఉంటున్నారు. ఇటువంటి విషయాలు విన్నప్పుడు బాగా మనసు పెట్టి ఆస్వాదిస్తాము. అది మనకి చాలా డౌట్స్ క్లియర్ చేసేస్తుంది. అపనమ్మకాల్ని కొన్నిసార్లు బాగా తొలగించేసేస్తుంది. ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని మనకిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది ప్రెగ్నెన్సీ రావడానికి చాలా అవసరం అన్నమాట. అందుకని ఇప్పుడు అపర్ణ చెప్పేదాన్ని మనం మనస్ఫూర్తిగా వింటాం. చెప్పండి. నమస్తే మా, చెప్పండి. నా పేరు అపర్ణ. మాది ఇక్కడ మణబోల్ దగ్గర వీరంపల్లి. నేను మేడం దగ్గర పిల్లల కోసం చూపించుకోవాలని వచ్చాను. నేను పెళ్ళయి ఎన్నేళ్ళు అయింది? నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది మేడం. 10 సంవత్సరాలు అయింది. నేను చెన్నైలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను. 3 సార్లు IUI కూడా చేపించుకున్నాను మేడం. కానీ అక్కడ కన్సీవ్ అవ్వలేదు మేడం. ఇక్కడ నెల్లూరులో కూడా చాలా దగ్గర చూపించుకున్నాను మేడం. మీ దగ్గరికి రావాలి అనుకునేదాన్ని మేడం. తర్వాత ఏంటంటే మా అమ్మ చూపించుకుందాము, పిల్లలకు కావాలి, మేడం దగ్గరికి వెళ్తే చాలా మంది పుట్టినోళ్ళు ఉన్నారు అని మా ఊర్లో కామాక్షి అనే ఒక ఆమె కూడా ఇక్కడికి వచ్చి కన్సీవ్ అయ్యి బాబు పుట్టాడు మేడం. తర్వాత వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తాం మేడం. మీ దగ్గరకు వచ్చి ఇలాగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మేడం. స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మేడం సునీత మేడం గారు 6 నెలల దాకా మీకు పిల్లలు మీద ఆశ పెట్టుకోవద్దు, మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు, ఏ ప్రాబ్లం లేదు, కాకపోతే ఈ 6 నెలలు కొంచెం వెయిట్ చేయాలి అని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత నేను ఒకరంతా ఆలోచించాను మేడం. ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా మేడం టైం చెప్తున్నారు అని అనుకున్నాను మేడం. కానీ మా అమ్మ మేడం ఖచ్చితంగా ఇస్తారు. నా కాడికి కూడా అమ్మ ఎక్కువ నమ్మింది మేడం. అమ్మ నమ్మి మన ఊర్లో 3 పుట్టినోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా ఇక్కడే చూపించుకుందాము, మేడం దగ్గరే తీసుకోవాలి, మేడం ఇదే లాస్ట్, ఏదైనా సరే మేడం దగ్గరే అని అమ్మ నమ్మింది మేడం. సరేనని చెప్పి మీ దగ్గరకు వచ్చాం మేడం. ఎంత టైం అయింది ప్రెగ్నెన్సీ రావడానికి? మేడం మధ్యలో 1 సంవత్సరం అయింది మేడం. కాకపోతే ప్రెగ్నెన్సీ కోసం 3 నెలలు కరోనా వచ్చింది మేడం. అప్పుడు 3 నెలలు ట్రీట్మెంట్ ఆపేసాను. తర్వాత 9 నెలలకు వచ్చేసింది మేడం. తర్వాత ఏమేమి టెస్ట్లు చేశారు? నువ్వు ఏమేమి ఇప్పుడు బయట హాస్పిటల్లో నువ్వు ట్రీట్మెంట్ అన్ని తీసుకున్నావు కదా, అక్కడ ట్రీట్మెంట్కి ఇక్కడ ట్రీట్మెంట్కి ఏం తేడా అనిపించింది? ఎందువల్ల నీకు అయ్యింది అనుకుంటున్నావు? మేడం బయట ఏదో మందులు రాసి ఇచ్చేస్తారు మేడం. అది ఎందుకు రాస్తున్నారు ఏందనేది నాకు తెలిసేది లేదు, నాకు తెలియదు. అలాగే ఇక్కడ ఏదైనా చెయ్యాలన్నా వాళ్ళు రాసిచ్చిన దానికి ఏదైనా చెయ్యాలన్నా మనసు ఇది ఎందుకు అని మనసు పెట్టి చేయలేకపోయేదాన్ని మేడం. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ పాప ఇది ఈమె కనీసం మందులైనా సరే ఈ మందులు దీనికోసం పాప, ఈ మెడిసిన్ ఇది అని ప్రతిదీ విమర్శగా చెప్పేది మేడం. ఎవరిని అడిగినా సరే నేను బయట ధైర్యంగా అడగలేకపోయేదాన్ని. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం మనం డౌట్గా ఉన్నా సరే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగి ఏంది నీ డౌట్, నువ్వు చెప్పు అని చెప్పి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు మేడం. 1 నెల 2 నెలలు కొంచెం కలవలేకపోయాను. తర్వాత అందరితో బాగా కలిసిపోయాను మేడం. కలిసిపోయి ప్రతి ఒక్కటి చిన్న విషయం అయినా సరే 1కి 2 సార్లు అడిగినా సరే వాళ్ళు విసిగించుకునే వాళ్ళు కాదు మేడం. ప్రతి ఒక్కరూ ఓపికగా ఇది పలానా దానికి అని చెప్పేవాళ్ళు మేడం. చెప్పితే అప్పుడు నమ్మకం. అలాగే వీడియోస్ చూడమన్నారు. ఆ వీడియోస్ చూస్తే ఆ వీడియోస్లో
ఒక ఒక ఆమె చెప్పింది. ఆమె అంటే చెన్నైలో 3000 చెట్లు నాటి గిన్నిస్ బుక్ ఎక్కారు భార్యాభర్త వాళ్ళు అని. ఆ వీడియో కూడా నాకు చాలా బాగా నచ్చింది. వీడియోస్లో కూడా బాగా నచ్చింది మేడం. ఆ వీడియోస్ అది ఇక్కడ వీళ్ళ పద్ధతి, వీళ్ళు చెప్పే విధానం అదంతా కూడా బాగా నచ్చి అది బాగా మనసు పెట్టి చేయగలిగాను మేడం. డైట్ అయితే ఆ నుంచి వచ్చేయంటే వాకింగు, బ్రీతింగ్ ఎక్సర్సైజు, మొత్తం కూడా ఇష్టంతో చేశాను మేడం. బయట అంటే ఇంకా అక్కడ వాళ్ళ సమాధానం నచ్చక ఏదన్నా అడిగితే కసినట్టు చెప్తారు మేడం. కసినట్టు చెప్తే వాళ్ళు అడగాలన్నా జంకుగా ఉండేది. కానీ ఇక్కడ అలా కాదు, బాగా విమర్శగా చెప్తారు. అది అది తెలిసినప్పుడు ఏంటంటే చెయ్యాలి, ఇది ఈ పనికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చెయ్యాలి అని ఇష్టం కలగద్దు మేడం. ఇష్టంతో చేశాను మేడం. అది చేయబట్టే కన్సీవ్ అయ్యాను మేడం. మీరు చెప్పింది కానీ చేస్తే ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. సో ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు వరకు రాని ప్రెగ్నెన్సీ కష్టం నాకు అనేది ఎప్పుడు పోయింది? నాకు కూడా వస్తుంది అనే నమ్మకం ఎప్పుడు వచ్చింది? దేని వల్ల మేడం? నాకు ఆ నమ్మకం అయితే వీడియోస్ వల్ల వచ్చింది. మీరు చెప్పే మాటలు, మీరు వచ్చినప్పుడల్లా సరే ఒక్కో మాట చెప్తారు మేడం, మంచి మాట. నువ్వు ఆ రోజు కూడా నువ్వు ట్యూబ్ లైట్ అంతా బాగుంది కానీ నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నావు. నువ్వు ఆలోచనలు మార్చుకుంటే ఖచ్చితంగా నీకే ప్రాబ్లం లేదు, నువ్వు ఖచ్చితంగా కన్సీవ్ అవుతావు అని చెప్పారు మేడం. ఒకవేళ నిజంగా నాకు అదేం నిజమే మేడం. నేను కొంచెం బాధపడుతూ ఉండేదాన్ని, మానసికంగా కొంచెం బాధపడుతూ ఉండేదాన్ని. ఆ బాధ ఏంటంటే మీకు ఇక్కడ చెప్పుకోగలిగాను మేడం. ఆ బాధ ఇక్కడ చెప్తే అదేం పెద్ద ప్రాబ్లం కాదమ్మా, ఆ టాబ్లెట్ వేసుకో, నువ్వు ఇది వేసుకో, ఏం కాదు అని చెప్పి అది ఫ్రీగా చేసేస్తారు మేడం. నాకు అది ఫ్రీగా ఎప్పుడు అయిపోయానో అటైతే దీనివల్ల నాకేం ఇబ్బంది ఉండదు మేడం చెప్పారు అని మీరు చెప్పారు. ఇంకా నాకు అది పోయింది మేడం. పోయి బాగా అయిపోయా. మేడం చెప్పింది చేయాలి, ఖచ్చితంగా మేడం కాడే తీసుకోవాలి అని గట్టిగా అనుకున్నాను మేడం. అంతకుముందు ఏం ప్రాబ్లం ఉండింది? ఇప్పుడు ఎగ్ డెవలప్మెంట్ అట్లా ప్రాబ్లం ఉండింది మేడం? నాకు ఎగ్ డెవలప్ మేడం. ఇక్కడ ఎక్కడ చూపించుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదనేవాళ్ళు. కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎగ్ డెవలప్ లేదమ్మా పాప, అది ఎగ్ సైజుకి రావటం లేదు అని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత ఏంటే సరే ఇది ప్రాబ్లం అని తెలిసింది మేడం. అది తెలుసుకున్న తర్వాత ఏంటంటే దానికి ట్రీట్మెంటు తీసుకుంటా ఉండేదాన్ని మేడం. తీసుకుంటా ఆ ప్రాబ్లం తెలిసింది. ఆ ప్రాబ్లంకి ఖచ్చితంగా మేడం ఇస్తారు. మీ సైడ్ నుంచి డయట్ గాని తీసుకునేది? ఆ డైట్ కూడా మేడం, మీరు చెప్పిన డైట్ నాకు అర్థం కాకపోయినా పేపర్లో నాకు ఇటు రాసి ఇవ్వండి మేడం అంటే రాసి ఇచ్చేవాళ్ళు. రాసి ఇచ్చిని అవి ఖచ్చితంగా పాటించేదాన్ని మేడం. డైట్ ఖచ్చితంగా ఆ డైట్ అనేది చేసినప్పుడు నాకు కొంచెం ఎక్కువ ఆకలి కూడా ఉన్నది మేడం. ఆ డైట్ అంతా బాగా ఫాలో అయితే ఆకలి కూడా తగ్గి వెయిట్ కూడా తగ్గాను మేడం. ఎన్ని కేజీలు మేడం? ఫస్ట్ నెలలో 3 కేజీలు తగ్గాను మేడం. తర్వాత కూడా తగ్గతా 7 కేజీలు తగ్గాను మేడం. మొత్తం 7 కేజీలు తగ్గాను మేడం. నేను ఎక్సర్సైజ్ ఏం చేసేది? ఎక్సర్సైజ్ మేడం, నేను మా వారు వాకింగ్కి వెళ్ళే వాళ్ళం మేడం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉదయం సాయంత్రం 200 సార్లు చేసేదాన్ని మేడం. ఉదయం సాయంత్రం. అలాగే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కూడా 10 నిమిషాలు చేసేదాన్ని మేడం. ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు. అలాగే తాడాట ఆడేదాన్ని. మేడం మా బావ కూతురు వచ్చేది, అమ్మాయి నేను 500 ఆడేవాళ్ళం మేడం. ఒక 100 ఆడేది, ఆగేది. అలాగా సాయంత్రం 500 ఆడేవాళ్ళం మేడం. ఖచ్చితంగా మీరు ఆ డైటు, ఆ వాకింగు ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది మేడం. సో తర్వాత ఎగ్ డెవలప్మెంట్ ఎగ్ వచ్చింది మేడం. మంచి ఎగ్ డెవలప్ సైజ్కి వచ్చింది. అలాగే
సైజుకి వచ్చిన తర్వాత నమ్మకం కూడా ఇంకా వచ్చింది, నేను ఇవన్నీ చేయబట్టి అనే నమ్మకం వచ్చింది మేడం నాకు. మేడం కాడే తీసుకోవాలి, మేడం కాడ మంచి బిడ్డగా తీసుకోవాలి. మీరు చెప్తా ఉంటారు కదా, లేట్ అయినా పర్వాలేదు పాప, మంచి బిడ్డనే తీసుకోవాలి అని. అది అది మైండ్ లో పెట్టుకున్నాను మేడం. సో మనసులో బాగా మార్పు. అంతకుముందు తొందరగా వచ్చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది కదా, తర్వాత అది మారిపోయింది మేడం. తొందరగా వచ్చి ఒకసారి తొందరగా వచ్చి అబార్షన్ అయిపోయింది. ఇంకా తొందరగా వద్దు, నిదానంగా అయినా నేను మంచి బిడ్డనే తీసుకోవాలి. అది సంవత్సరం కాదు, 2 సంవత్సరాలైనా పర్వాలే, మేడం కాడే తీసుకోవాలి, మేడం చేతుల మీదగా తీసుకోవాలి అని చెప్పి చెప్పుకుంటూ ఉండేదాన్ని మేడం. అలాగే సో తర్వాత లాస్ట్ లో ప్రెగ్నెన్సీ రాకముందు ఏ ట్రీట్మెంట్, ఏం టెస్ట్ చేస్తే నీకు వచ్చింది మేడం? నాకు ఈటీ స్క్రాచ్ అని చేశారు మేడం. అది చేసిన తర్వాత 3 నెలలకి కన్సీవ్ అయ్యాను మేడం. నేచురల్ గా మామూలుగానే వచ్చేసింది మేడం. ఐయుఐ చేసినప్పుడు కూడా రాలేదు మేడం. అలాంటిది నేచురల్ గానే వచ్చేసింది మేడం. అది దాన్ని కూడా విమర్శగా చెప్పారు మేడం. అంటే ఇది ఏంటే పాప, నీ గర్భసంచిని పెళ్ళైన వయసుకి దానికి ఎలాంటి సంబంధం లేదు, పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉంటుందో అలాగా శక్తివంతంగా చేస్తున్నాము. ఒక ఇనుము అయస్కాంతాన్ని ఎలా పట్టుకుంటుందో అలాగా పట్టుకునే విధంగా చేస్తున్నాము అని విమర్శగా చెప్పారు మేడం. అది కూడా సరే, ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్తారు మేడం. ఇక్కడ అర్థం అయితే మటుకు నేను దానికి మనసు పెట్టి చేసేదాన్ని మేడం. అంటే తర్వాత మామూలుగా ఇట్లా బయట వాళ్ళు, పక్కన వాళ్ళు అంటుంటారు కదా, ఇన్నేళ్ళు అయిపోయిందే ఇంకా ఏమొస్తుందో అనే రకంగా మాట్లాడతారు కదా, దాన్ని ఎట్లా తీసుకునేదాన్ని మేడం? నన్ను అనేవాళ్ళు మేడం, నన్ను 10 సంవత్సరాలు అయిపోయింది కదా, సంవత్సరం టాంచి ఒకే దగ్గర ట్రీట్మెంట్ ఎందుకు తీసుకుంటున్నావు, ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, అలాగే చెప్తూ ఉండేవాళ్ళు. నేనేంటే వాళ్ళకేంటే 6 నెలలు టైం ఇచ్చున్నారు మేడం నాకు. 6 నెలల్లో ఖచ్చితంగా మీకు మంచి మాట చెప్తాను. అలాగే ఏదన్నా బాధ అనిపించిందా, మా అన్న పిల్లకాయలు వాళ్ళు ఉన్నారు మేడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండుసేపు వాళ్ళు ఆడుకునే చూసి వాళ్ళ దగ్గర కూర్చొని వచ్చి ఇంకా దాన్ని మైండ్ లో పెట్టుకునేదాన్ని కాదు మేడం, తీసేసేది. అలాగే యోగ నిద్ర వినేది. యోగ నిద్రలో మేడం, మీ పాప ఇలా ఉండాలి, ఇలా ఊహించుకోండి మీ పాప కళ్ళు అని ఆ యోగ నిద్ర అనేది వింటే చాలా సంతోషం అనిపించేది మేడం. ఆ మాటలకి చాలా సంతోషం అనిపించేది. ఆ యోగ నిద్ర ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి రెండుసేపు ఆడుకొని వస్తే సరిపోయేది మేడం. నేను ఇంక పక్కన వారి మాటలే వినడం మానేస్తాను మేడం. అంతకుముందు వినేదాన్ని? అంతకుముందు మేడం అది వినేది, పదే గుర్తు తెచ్చుకొని అది పనిగా ఏడుస్తుండేదాన్ని మేడం. దానికి మీరు చెప్పారు ఏంటే, వాళ్ళు ఒక్కసారి అని వదిలేస్తే మీరు అదే పదే గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నారు, ఎందుకు వాళ్ళకి అంత బాధపడాల్సిన అవసరం లేదు అని. తర్వాత నేను అవును కదా మేడం చెప్పింది నిజమే కదా, జ్యోతి మేడం గారు అంటే మీ గురించి ఏమీ వాళ్ళకి తెలీదు, వాళ్ళ మాటలు మీరు వినాల్సిన అవసరం లేదు, ఆ మాటల్లో నిజం లేదు. ఆండాల్ మేడం గారు మంచి బిడ్డనిస్తారు. ఆండాల్ మేడం మీకు మీ గురించి తెలుసు, మిమ్మల్ని తెలుసుకొని మేడం మీకు మంచి బిడ్డనిస్తారు, వాళ్ళకి మీ గురించి తెలీదు, వాళ్ళ మాటలు వినొద్దు అని చెప్పి జ్యోతి మేడం గారు కూడా బాగా సమాధానం చెప్పేవాళ్ళు మేడం. సో మీ హస్బెండ్ ఏం చెప్పేది, ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చేది? మా వారు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు మేడం. ఆయన పిల్లలు లేరు అని అలాగే పెట్టేది లేదు మేడం, నన్ను ఇబ్బంది అయితే పెట్టేది లేదు. నీకు నేనున్నాను, నాకు నేనున్న రోజులు నిన్ను బాగా చూసుకుంటాను, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్తూ ఉండేవాళ్ళు మేడం. మనకి లేరే అని అనేది మటుకు లేదు మేడం. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ధైర్యంగానే ఉండిందా? అంతకు ముందు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది మేడం.
దాంట్లో మటుకు ఎప్పుడెప్పుడు రోజులు వస్తాయా అని ఒక్కో రోజు ఒక్కో యోగంలా ఉండేది మేడం. తొందరగా వచ్చేస్తే నెలలు బాగుండు అని. కానీ ఈ ప్రెగ్నెన్సీలో మాత్రం అలాగేం లేదు మేడం. మీ కాడికి వచ్చిన తర్వాత మీరు స్కానింగ్ పాప అది కాక ఇక్కడ వచ్చినప్పుడు ప్రతిసారి హార్ట్ బీట్ వినిపిస్తారు మేడం. ఆ హార్ట్ బీట్ విన్నప్పుడు అదొక సంతోషం. సంతోషం అది కాక మీరు ఏం లేదు పాప అంతా బాగుంది అని మీరు చెప్పే మాటలు, ఆ మాటలు మీ మాటల మీద నాకు నమ్మకం మేడం. మేడం ఖచ్చితంగా బాగా చూస్తారు, బాగా చేస్తారు. ఒక నమ్మకం, ఒక ధైర్యం మేడం మీరంటే నేను. అందుకని నాకు ఈ ప్రెగ్నెన్సీలు అసలు భయపడలేదు మేడం. భయం అనేదే లేదు. మేడం ఖచ్చితంగా బాగా చూస్తారు, బాగా మంచి బిడ్డనిస్తారు నాకు అనే నమ్మకం మేడం. బేబీ కూడా టాక్ టు బేబీ చేశాను మేడం. టాక్ టు బేబీ మేడం ఖచ్చితంగా టాక్ టు బేబీలో నిజం ఉంది మేడం. ఎలాగంటే నేను మా వారి అందరికి చెవులు వంపుగా ఉంటాయి మేడం. అవి ఏందో ఉంటాయి మేడం. అది కాక మా ఆడబొడుచుకి ఎంటికలంతా ఎక్కువ రింగుగా ఉంటాయి. మా బావ కూతురికి వచ్చింది. ఆ పిల్ల జడదువేటప్పుడల్లా ఏడుపు. అందుకని నేను నానా నువ్వు ఈ ఎంటికలు వద్దు, ఈ చెవులు వద్దు అని ఖచ్చితంగా చెప్పుకున్నా మేడం. నా పాపకు ఆ రెండు రాలేదు మేడం. రాలా. నేను అదే మేడం ఖచ్చితంగా టాక్ టు బేబీ మటుకు ఖచ్చితంగా నిజంగా మనం చెప్పుకుంటే మనస్ఫూర్తిగా నేను రోజుకు ఒకసారైనా చెప్పుకునేది మేడం. ఆ పిల్ల స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా ఏడుస్తూ ఉంటే నాన్న నాకు వద్దు నాన్న, ఈ జుట్టు వద్దు, ఇలాగా వద్దు, మనకి నా చెవులు రావాలి, నా ఎంటికలు రావాలి అనుకున్నా మేడం. నాలాగే వచ్చాయి మేడం. పాపకి నాలాగే వచ్చున్నాయి. అది మటుకు నిజం మేడం. టాక్ టు బేబీ మటుకు చేస్తే ఖచ్చితంగా అది నిజం మేడం. నేను భలే మనస్ఫూర్తిగా ఇప్పుడు అనుకుంటా మేడం. మా తోడుకోళ్ళ కూడా వచ్చి అపర్ణ ఒకసారి చెప్పుకుంటుంటే ఏం చేస్తున్నావు అనింది. అక్క ఈ వాటాన మీ ఇలాగా వద్దు అని చెప్పుకుంటున్నాను అన్నా. ఆమె కూడా వచ్చి అపర్ణ నువ్వు చెప్పుకున్నట్టు నిజమైంది ఆ మాట, నీ కూతురికి రాలేదే అని అనింది మేడం. మొన్న హాస్పిటల్ ఇక్కడ చూసేదానికి వచ్చి అవునక్క ఖచ్చితంగా రాలేదు అని అనుకున్నాం మేడం. మేము టాక్ టు బేబీ మటుకు భలే నాకు బాగా హెల్ప్ అయింది మేడం. బాగా హెల్ప్ అయింది. బాగా బేబీ విన్నది. అది మటుకు నిజం మేడం. సో టాక్ టు బేబీ చేసినప్పుడు బేబీ కదిలినప్పుడు ఒక సంతోషం, ధైర్యం లేదు మేడం. అంటే పట్టు మీద చేయి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే బేబీ దానికి రెస్పాన్స్ అయ్యి కిక్కిచ్చేది మేడం. అప్పుడు చాలా సంతోషంగా ఉండేది మేడం. అది చాలా సంతోషం అనిపించింది నాకు. అది ఎక్కడా లేదు మేడం, ఎవరూ చెప్పలేదు. కానీ ఇక్కడే నేను ఆ టాక్ టు బేబీ చేసి దానికి రెస్పాన్స్ బేబీ ఇవ్వడం అది నాకు చాలా నచ్చింది మేడం. తర్వాత ఇది మీ ఎక్స్పీరియన్స్ వల్ల ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు అంటే వాళ్ళు ఖచ్చితంగా గర్భం రావాలి, మంచి బిడ్డగా తీసుకోవాలంటే ఏం చేస్తే వస్తుందని నీ అనుకుంటున్నావు మేడం? వయసుకి పెళ్ళైన దానికి వయసుకి అసలు సంబంధం లేదు. మనం కానీ డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది మేడం. డైటు అలాగే ఈ ఎక్సర్సైజ్లు అనేవి చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది మేడం. ఖచ్చితంగా పుడతారు పిల్లలు. డైట్ ఎక్సర్సైజ్ ఒక్కటే చాలా. మనం మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి మేడం. మన మైండ్ సెట్ కూడా ఇంకా పుట్టరు అని పదే ఏడుస్తూ ఉంటే మనకి అన్నం రిలీజ్ అయ్యేది కానీ ప్రతి ఒక్కటి ఇబ్బంది అవుతుంది మేడం. అలా కాకుండా మనలో బాధగా తీసేసి సంతోషంగా ఉండి డైట్ ఇవి కానీ ఫాలో అయితే ఖచ్చితంగా పుడతారు మేడం. ఈ బాధను తీయడం అంత సులభం కాదు కదా. కాదు మేడం, కానీ ప్రయత్నిస్తే మటు ఖచ్చితంగా తీసేస్తాం మేడం. అంతే మేడం. నేను ఆ బాధ నాకు ఉండింది మేడం. నాకుంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే చెప్పారు, మీకు ఆ బాధ అనేది కలిగినప్పుడు మీకు ఏది సంతోషం కలిగిస్తే అక్కడికి వెళ్ళిపోండి. అవి ఒక చెట్లు కాదు, చెట్లు చూస్తే సంతోషం కలిగితే అక్కడికి వెళ్ళండి. ఎక్కడికైనా మీకు సంతోషం కలిగే చోటుకి వెళ్ళమని చెప్పారు మేడం ఒక వీడియోలో. అందుకని నేను పిల్లల దగ్గరికి వెళ్ళి అట్టా పెట్టేస్తాను మేడం మనసు. అది ఖచ్చితంగా ప్రయత్నిస్తే పోకుండా మట్టుకు ఉండదు మేడం. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బాధను తీసివచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చాలా సంతోషం. ఇప్పుడు హ్యాపీనా?
చాలా సంతోషం మేడం. మీరు మీరు చెప్పారు మంచి బిడ్డగా తీసుకుంటారు, మంచి బిడ్డ అని. ఖచ్చితంగా నేను మంచి బిడ్డనే తీసుకొని పోతున్నాను. అలాగే మీరు చెప్పిన డైటు మీ మీ మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి బిడ్డని ఇస్తారు మేడం. అది మటుకు నాకు నమ్మకం మేడం. అది కాకపోతే ఎక్కువ టైం అయిపోతుంది, గబక్కన పుట్టలేదు అనేది ఉండకూడదు మేడం. టైం అయినా పర్వాలేదు, అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, టైం అయినా పర్వాలేదు. మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతారు. అది చేసుకుంటా పోతే ఖచ్చితంగా వెయిట్ చేస్తే మంచి బిడ్డనిస్తారు మేడం. ఈ స్టెప్ బై స్టెప్ పోవడం మంచిదా, లేదా తొందరపడి ఇంకా అన్ని ఒకసారిగా చేసి ఇది అది అని వెంటనే చేయడం అది బెటరా? అది ఒకేసారి చేస్తే అది బాగుంటది మేడం. స్టెప్ బై స్టెప్ చేస్తే అది బాగుంటది మేడం, నా ఉద్దేశం. ఈ మనసు మైండ్ మార్చడం టైం అవుతుంది, అంతే కదా? టైం అవుతుంది. టైం అయినా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే మనకి, అంతేగాని అంతా అది ఇది అని అంతా చేస్తే గందరగోళంగా అస్సలు మనకు అర్థం కాదు అనేది నేను అనుకుంటా మేడం. వెరీ గుడ్. మీరు చేసేదే స్టెప్ బై స్టెప్ చేసేదే మంచిది అంటూ నాకు అనిపించింది మేడం. వెరీ గుడ్ మేడం. చాలా చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ అపర్ణ. ఎక్స్పీరియన్స్ బాగా చెప్పిన దానికి చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది. నాకు కూడా వినేటప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత మార్పు అంటే కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్పింది ఎంత బాగా తీసుకోగలిగేవు, అది ఎంత మార్పు తీసుకొని వచ్చింది. వీడియోస్ అనేవి చూస్తే మేడం ఖచ్చితంగా మారొచ్చు మేడం. ప్రతి ఒక్కరూ వీడియోస్ అనేవి చూస్తే దాంట్లో ఎక్కడైనా సరే ఒక చిన్న మాట అయినా సరే మనం మనసులోకి బాగా నచ్చుతాయి మేడం ఆ వీడియోస్. అందుకని నేను రోజు 2-3 వీడియోస్ చూసేదాన్ని మేడం. చూసి ఖచ్చితంగా చూస్తే అది ఒక సంతోషం మేడం. వాటిల్లో తెలియని విషయాలు కూడా ఉన్నాయి మేడం. ఇప్పుడు చాలా మందికి తెలీదు మనకి ఏం జరుగుతుందా ఏంది అనేది. దాంట్లో ప్రతి ఒక్కటి మీరు అంత విమర్శగా ఏమి చదువు రానోళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఉన్నాయి మేడం. సో నువ్వు అది ఒకసారి వీడియో వినిన తర్వాత గుర్తు తెచ్చుకుంటావా? గుర్తు చేసుకునేది మేడం. పలానా వీడియోలో మేడం ఈ విషయం చెప్పుకున్నారు, మనకి అన్నం ఇలాగా విడుదలవుతుంది, ఇక్కడికి వస్తుంది అని ప్రతిదీ మన సంబంధించినవి దాంట్లో అంత విమర్శగా ఉండేవి మేడం. అందుకని ప్రతి రోజు చూసేదాన్ని నేను. టైం దొరికినప్పుడల్లా ఎక్కువ వీడియోసే చూసేదాన్ని మేడం. నాకు బాగా వీడియోసే హెల్ప్ అయ్యాయి. వీడియోస్, డైట్, అలాగే ఎక్సర్సైజ్ ఈ 3 ఖచ్చితంగా చేసేదాన్ని మేడం. ప్రతి ఒక్కరూ వీడియోస్ అనేవి చూస్తే వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఏదన్నా ఉంటే మనసులో బాధ అనేది ఆ వీడియోస్ లో సమాధానం దొరుకుతుంది మేడం. ఖచ్చితంగా చెప్తాను నేను అది మటుకు. అలాగే డైటు, ఎక్సర్సైజ్ కూడా ఫాలో అయితే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. అది నేను చేశాను మేడం. చేసి నేను అది అనుభవంతో చెప్తున్నాను మేడం. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ మా. గాడ్ బ్లెస్.